నవంబర్ 5, 6, 7 తారీఖులలో వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక పెద్ద ప్రళయం రాబోతూ ఉంది. వీడియోని తప్పకుండా వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా చూడండి, లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నాం. శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. 9989794560. మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి. ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి. మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారికి ఎలాంటి ప్రళయం అనేది రాబోతూ ఉంది, వారి ఇంట్లో ఎలాంటి ప్రళయం అనేది సంభవించబోతూ ఉంది, వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, నవంబర్ నెల 5, 6, 7 తారీఖులలో వీరికి జరిగేటటువంటి మహత్తరమైనటువంటి సంఘటనలు ఏమిటి, ఈ 3 రోజుల్లో కూడా దిన ఫలాలు వీరికి ఎలా ఉన్నాయి, ఈ 3 రోజుల్లో వీరికి జీవితం కాలం ఎలా గడవబోతూ ఉంది, అలానే ఎలాంటి వ్యక్తులతో ఎలాంటి పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి, వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత ఎలా ఉంది, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను చూద్దాం. అలానే ప్రతికూలతను తొలగించుకోవటం కోసం చేసేటటువంటి పరిహారాలను కూడా తప్పకుండా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాల ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అలానే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. వీరు జీవితంలోనే అత్యంత విజయాలను సాధించి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. చిన్న వయస్సు నుండి కూడా అందరూ, అంటే బాల్యం సమయం నుండి కూడా అందరూ ఆడుకునే సమయంలో, అందరూ సినిమాలు అంటూ షికార్లు అంటూ ఎంజాయ్ చేసే సమయంలో వీరు మాత్రం కష్టపడి కసితో కుటుంబం యొక్క బరువు బాధ్యతలను తమ భుజాలపైన మోసి ఎంతో బాధ్యతగా చూసుకున్నటువంటి వ్యక్తులు. అందువల్ల వీరికి బంధం విలువ, బంధుత్వం విలువ, డబ్బు విలువ, పని విలువ చాలా ఎక్కువగా తెలిసి ఉంటాయి. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు బంధాలు, బంధుత్వాలు అని చాలా వరకు కూడా తమ జీవితాన్ని వారి కోసమే అర్పిస్తూ ఉంటారు. తమకంటూ ఏవీ కోరికలు ఉండవు. తాము ఎంతో కష్టపడతారు, ఎంతో సంపాదిస్తారు, కానీ తమ కోసం తాము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరు. తన కోసం తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరు. పైగా అందరూ కూడా మనవారే అని భావిస్తూ ఉంటారు. అందరినీ కూడా తమ సొంత వ్యక్తులలాగే చూస్తూ ఉంటారు. ఎవరిని కూడా తక్కువ చేయరు. అలానే ఎవరి మనస్సు నొచ్చుకునేలాగా వీరు మాట్లాడరు. ఎవరి బాధకి కూడా వీరు అసలు కారణం కానే కారు. వీరు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి లక్షణాలతో పాటు వీరి గుణగణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు వీరు అద్భుతమైనటువంటి గుణగణాలను కలిగి ఉంటారు. అయితే వీరు ఎంతో కష్టపడతారు, కానీ వీరికంటూ ఒక్క రూపాయి కూడా అంటే డబ్బుని ఖర్చు చేసుకోరు. వీరు డబ్బుని ఎక్కువగా సేవ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో తమ కుటుంబ సభ్యులకి ఎలాంటి సమస్యలు ఉండకూడదు డబ్బుకు సంబంధించి అని. అలానే వీరికి ఏదైనా సమస్య వస్తే మాత్రం ఎవరికీ చెప్పుకోరు, కానీ హ్యాపీనెస్ ని మాత్రం అందరితో షేర్ చేసుకుంటారు. చాలా మంచి లక్షణాలు. చిన్న వయసు నుండి కష్టం విలువ తెలిసిన వారు కొంతమంది ఉంటే, కష్టం విలువ తెలియకుండా అతి చిన్న వయసు నుండి, అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తులు కూడా మరికొంతమంది ఉంటారు. అంటే వీరికి చిన్న వయసు నుండే డబ్బుకు సంబంధించి లోటు అనేది, డబ్బు సమస్యలు అనేవి వీరికి అసలు తెలియవు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకి మంచి చేయాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత డబ్బు ఉన్నా సరే కానీ అహంకారం అనేది ఉండదు. వీరికి అంటే మాట కాస్త కటువుగా ఉంటుంది. ఏదైనా మొహం పైన చెప్పే అలవాటు అనేది ఉంటుంది. కానీ వీరు మొహం పైన చెబుతారే కానీ వీరు మనస్సులో ఏది పెట్టుకొని మాట్లాడరు.
మనస్సు మాత్రం సున్నితంగా ఉంటుంది. ఎవరైనా బాధలో ఉంటే చూస్తూ ఓర్చుకోలేరు. ఎవరికైనా సమస్య ఉంటే వారి సమస్యని కూడా వీరి సమస్యగా భావిస్తూ ఉంటారు. ఇలా వీరికి మంచి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచితనం వీరిలో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు మానసికంగా, శారీరకంగా వీరికి ఎన్నో స్ట్రెస్ సమస్యలు ఉన్నా దానిని ఎక్కడా కూడా ఎవరికి కూడా కనపడనివ్వరు. వీరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరే కానీ ఆ కష్టాలను, సమస్యలను ఎవ్వరికీ కూడా కనబడనివ్వరు. వృశ్చిక రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరికి ఉండే తెలివితేటలు అనేవి వీరి యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయి. ఏ రంగంలో ఉండేటటువంటి వారు అయినా సరే మంచి విజయాలను పొందుతూ ఉంటారు. అయితే వీరికి కుటుంబంలో అంటే వివాహమైనటువంటి స్త్రీలు, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వివాహమైనటువంటి స్త్రీలకి మాత్రం తమ చుట్టుప్రక్కల లేదా తమ కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులతో కొన్ని రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అవి ఎలాంటి సమస్యలు అంటే తాము ఎంత రెస్పెక్ట్ చేసినా ఎదుటి వ్యక్తులను ఎంత మంచిగా మర్యాదపూర్వకంగా స్వాగతించినా, ఎన్ని విధాలుగా వారిని మంచిగా మాట మర్యాదతో ఉన్నా సరే కానీ వీరు అంటే పడని వ్యక్తులు కొంతమంది వీరికి చెడు పేరు తేవాలి అని చూస్తూ ఉంటారు. అంటే వీరు మంచిగా ఉంటే ఓర్చుకోలేక, వీరి యొక్క దాంపత్య జీవితంలో వీరు సంతోషంగా ఉంటే చూడలేక, వీరు తమ భర్తతో ఆనందంగా ఉంటే చూడలేక, లేదా వీరు సంపాదిస్తూ ఉంటే చూడలేక, వీరిని మొత్తం మీద చూడలేక, ఓర్వలేక చాలా రకాలుగా కూడా బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు. చాలా వరకు కూడా వీరిని సమస్యల పాలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. వారి జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చినటువంటి వ్యక్తులు, వారి జీవితంలో ఎన్నో రకాల ఆటంకాలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని రకాల బాధలు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని చాలా చక్కగా ధైర్యంగా నిలబడేటటువంటి వ్యక్తులు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి కూడా చాలా చక్కని ఓర్పు, సహనం ఉంటుంది. అలానే అందరినీ ఆకట్టుకునే విధంగా వీరి యొక్క సంభాషణ అనేది ఉంటుంది. వీరితో ఎవరైనా కాసేపు మాట్లాడినా సరే వారి మనస్సు అనేది చాలా తృప్తి పడుతూ ఉంటుంది. వారి మనస్సులో ఉండే భారం కాస్త తొలగిపోయి మనస్సు తేలికగా మారుతుంది. అలానే ఈ వృశ్చిక రాశితో ఎవరైనా మాట్లాడితే అయ్యో సమయం ఇప్పుడే అయిపోయిందా, ఇంకాస్త సమయం ఉంటే బాగుండు, వారితో ఇంకాస్త మాట్లాడే వాళ్ళం అనేటటువంటి భావన అనేది వారిలో ఉంటుంది. అంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు. కానీ వీరు ఎవ్వరిని కూడా ఏమి అనరు. అలానే వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరు. వీరు చాలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఎప్పుడూ కూడా ఎవరితో ఏ మాట పడరు, ఎవరిని ఏమీ కూడా అనరు. అందరూ మనవారే అని అనుకుంటూ ఉంటారు. అలానే అందరినీ కూడా చాలా రెస్పెక్టెడ్గా, చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీరు ఎంత మంచి చేసినా సరే కొంతమందికి వీరు చేసిన మంచి అనేది కనిపించదు. ఎంత మంచి చేసినా పట్టించుకోరు. కానీ చిన్న సమస్య వచ్చినా, అలానే చిన్నగా ఏదైనా పొరపాటు చేసినా దానికి మాత్రం వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే తప్పు చేశావని చెప్పి. ఇలా వీరు చేసే మంచి మాత్రం చూడరు. కానీ వీరు చేసే చెడుని మాత్రం చాలా చిన్న దానిని కూడా భూతద్దంలో పెట్టి చూసే వ్యక్తులు కూడా ఉన్నారు వీరి జీవితంలో. ఇక అలాంటి వ్యక్తుల వల్ల వీరు మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఇక ప్రశాంతత లేనే లేదు అని మా జీవితంలో బాధపడుతూ ఉంటారు. అలానే వీరికి డబ్బు పరంగా సమస్యలు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలమేమో చేతి నిండా ధనంతో చాలా హ్యాపీగా ఉంటారు. మరికొంతకాలమేమో చేతిలో డబ్బు లేక కొంత సమస్యల పాలవుతూ ఉంటారు. అలానే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఏదైనా కావాలి అని జీవితంలో అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన పురుషుల విషయానికి వస్తే మాత్రం వీరిని నమ్మిన వారిని, నమ్మి చేయి పట్టిన వ్యక్తులను పొరపాటున కూడా నమ్మక ద్రోహం చేయరు. ఈ యొక్క వృశ్చిక రాశి వారిని ఎవరు నమ్మినా సరే ఆ వ్యక్తులను ఎప్పుడూ కూడా ఆపదల్లోకి తోసివేయరు. నమ్మక ద్రోహం అస్సలు చేయరు. వీరిని నమ్మిన వ్యక్తులను ఖచ్చితంగా బాగా చూసుకుంటూ ఉంటారు. అలానే వీరిని ఎవరైతే నమ్ముతారో వారిని జీవితంలో అద్భుతంగా చూసుకుంటారు, వదిలిపెట్టరు. వీరు అంటే ఏ విషయంలో అయినా చాలా స్ట్రాంగ్గా, చాలా ట్రూగా ఉంటారు. ఒక్కసారి డిసైడ్ అయితే ఇక దానిని వదిలే ప్రసక్తే ఉండదు అని భావిస్తూ ఉంటారు. అలానే వీరికి ఎవరైనా సరే ఒక్కసారి వీరితో స్నేహం చేస్తే ఇక ఈ వృశ్చిక రాశి వారు వదిలినా సరే కానీ
ఎదుటి వ్యక్తులు మాత్రం వదలరు. ఎందుకంటే వీరి యొక్క స్నేహం అంత అద్భుతంగా ఉంటుంది. వీరి మాటల్లో మాధుర్యం, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటటువంటి తత్వం, అందరూ సమానులే అనేటటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. అందువల్ల వృశ్చిక రాశి వారితో ఎవరైనా స్నేహం చేస్తే ఎదుటి వ్యక్తులు అంటే వృశ్చిక రాశి వారు వదిలేసినా సరే కానీ ఇక ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని వదలమన్నా వదలరు. అంత గొప్ప మంచి స్థాయిని సంపాదించుకుంటూ ఉంటారు. అలానే వీరు జీవితంలో ఒక గొప్ప పేరుని పొందుతూ ఉంటారు. వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఏ చిన్న సమస్య కూడా రానివ్వరు. వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు కూడా. ఏదైనా సరే, దేనికైనా సరే ఎదురెళ్ళి అనుకున్నది సాధించాలి అనేటటువంటి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు ఏదైనా ఒక ఉద్యోగ పరంగా చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా సరే ఒక పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు అనుకుంటే 100% కూడా సాధించి తీరుతారు. ఈ వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయితే వీరికి ఏవైనా ఈ సమయంలో కాస్త ఆర్థికంగా డబ్బుకు సంబంధించి సమస్యలు ఉంటే ఆ సమస్యలను తొలగించుకోవాలి అంటే ముఖ్యంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించండి. ఇది అవసరమా? అత్యవసరమా? అనవసరమా? అనేటటువంటి దానిని ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్లు అయితే మీకు అర్థమవుతుంది. అలానే అవసరమైనటువంటి ఖర్చులను మాత్రమే పెట్టండి. అత్యవసరమైన ఖర్చులను మాత్రమే పెట్టండి. అనవసరంగా డబ్బుని వృధా చేసుకోవద్దు. ఫ్యూచర్ కోసం ప్లానింగ్స్ చేయండి. కానీ మీకేవైనా ఆన్‌లైన్‌లో పెట్టుబడి అని, అలానే ఆన్‌లైన్‌లో డబ్బులు పే చేయాలి అని చెప్పి ఎవరైనా అన్నా మీరు డబ్బులను పే చేయకూడదు. ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకున్నా అందులో ముందుగా పెట్టుబడి పెట్టకూడదు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల సలహాల సూచనల మేరకు నడుచుకోవాలి. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా ఇక వీరు ఏదైనా చిన్న వ్యాపారులు అయినా పెద్ద వ్యాపారులు అయినా ఈ సమయంలో ఆ యొక్క వ్యాపారులకి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారులకి కూడా పెద్ద పెద్ద లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల మీపై ఏవైనా శని ప్రభావం కానీ అలానే ఏదైనా చెడు ప్రయోగం కానీ నరదృష్టి కానీ ఉన్నా సరే తొలగిపోతుంది. ఈ నరదృష్టి మిమ్మల్ని కొన్నిసార్లు లేజీగా చేయటం, మీరు ఏ పని కూడా చేయాలి అనేటటువంటి శ్రద్ధ పెట్టగలేకపోవటం, కొన్నిసార్లు మీరు ఎంత కష్టపడినా ఫలితం అనేది రాకపోవటం, దానికి కారణం 100% కూడా నరదృష్టి మాత్రమే. ఇక వృశ్చిక రాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక పెద్ద ప్రళయం అనేది ఏ విధంగా వస్తుంది అంటే గనక ముఖ్యంగా వీరికి కుటుంబంలో వీరి యొక్క అంటే అన్నతమ్ముల మధ్య కావచ్చు, లేదా వీరి యొక్క జీవిత భాగస్వామి మధ్య కావచ్చు, చిన్న సమస్య అనేది వచ్చి అది కాస్త ప్రళయంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకొని ఉండటం చాలా ఉత్తమం. అంతేకాకుండా మీరు ఇష్ట దైవాన్ని మీరు కొలవటం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. కోపం కూడా తగ్గిపోతుంది. అలానే దైవం యొక్క అనుగ్రహం వల్ల ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.